వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ యాక్చువల్గా నేను వీధుల్లో నిక్కర్లు వేసుకొని తిరిగేటప్పుడు మీరు రికార్డులు సాధించిన వ్యక్తి. అలాంటి మీ ముందు కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఆర్పి పట్నాయక్ పాటలు అనగానే ఒక సినిమా సక్సెస్తో, ఫెయిల్యూర్తో, కాలంతో, దశాబ్దాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోయిన పాటలు. ఆ రోజు మీరు ఆ పాటలు క్రియేట్ చేసేటప్పుడు ఈ పాటలు ఈ సినిమాకి ఉపయోగపడాలి అనే మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఎప్పటికీ ఇవి నిలిచిపోవాలి అని మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఇవన్నీ అసలు నాకు తెలియదు, పాటలను క్రియేట్ చేశారంటారా? దీనికి అంటే 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాయి దీనికి సంబంధించి. ఒకటేంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సినిమాకి సిచ్యువేషన్స్ ఉంటాయి సాంగ్స్కి సంబంధించి. ఆ పర్టికులర్ సాంగ్ ఆ సిచ్యువేషన్లో ఆ ఆర్టిస్టుల తోటి, ఆ హీరో హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళ మీద ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్లో స్క్రీన్ మీద ఆ పాట ప్లే అవుతున్నప్పుడు నేను కంపోజ్ చేసిన ఈ పాట కనుక ఆ క్యారెక్టర్స్ మీద ప్లే అవుతూ వెళ్తుంటే థియేటర్లో ఎంతమంది లేచి వెళ్ళిపోతారు అనేది విజువలైజ్ చేసుకుంటాను. ఓకే. నేను ఎంత మంచి ట్యూన్ చేసినా ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు అనే విజువల్ కనుక నాకు వస్తే ఆ ట్యూన్ కరెక్ట్ కాదని. అంటే అలా అని ఆ ట్యూన్ కరెక్ట్ కాదంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. ఇప్పుడు చాలా క్లైమాక్స్లో ఒక చాలా స్లో డ్యూయట్ అవుట్ పెట్టాము అనుకుందాం. అది ఆ టైంకి జనం పూర్తిగా ఇంకా టువర్డ్స్ ది క్లైమాక్స్ మూడ్లో ఉంటారు. కరెక్ట్ సార్. వాళ్ళకి అక్కడ మూడ్ని డ్రాప్ చేసే స్లో డ్యూయట్ పెడితే డెఫినెట్లీ చెడిపోతారు. అదే స్లో డ్యూయట్ మీరు సెకండ్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ అనుకోండి చూస్తారు. సేమ్ సాంగే, సేమ్ ట్యూనే, కానీ సిచ్యువేషన్ మారేసరికి దాని తాలూకా రిసీవింగ్ నేచర్ కూడా మారిపోద్ది. కరెక్ట్. సో నేను విజువలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఈ సాంగ్ ఈ ఆర్టిస్టుల మీద ప్లే అవుతున్నప్పుడు ఎంతమంది లేచి వెళ్ళిపోతారని ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటాను. ఎంత మంచి ట్యూన్ అయినా నా విజువల్లో కనుక ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు ఈ సాంగ్కి అనిపిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి వాడను సార్. దట్ ఈస్ ది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ మై కంపోజిషన్. రెండోది ఏంటంటే నాకు సంగీతం రాదు సార్. అందుకు నేను ఏ పాట చేసినా నాకు ఇచ్చిన సిచ్యువేషన్ని నా మనసుతో నేను ఫీల్ అవుతూ ఈ మనసు మ్యూజిక్ ఫామ్లో ఏం డీకోడ్ చేస్తుంది అనే దానితో నేను వర్క్ చేస్తాను. ఎప్పుడైతే మనసుతో చేస్తానో, బ్రెయిన్తో కాకుండా, నాలెడ్జ్తో కాకుండా మనసుతో చేస్తానో ఆటోమేటిక్గా ఇది మనసులకు చేరుతుందని ఒక ఇదేదైతే ఉందో అది ప్రూవ్ అయింది నా వర్క్లో. సార్. ఎప్పుడైతే మనసులను చేరిందో అది మెమొరీస్ తాలూకా బార్డర్స్ దాటేస్తుంది అనమాట. అంటే టెంపరీ మెమరీ బార్డర్ దాటేసి ఒక టైమ్లెస్ మెమరీకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ది రీజన్ వై నేను అనుకోవడం, అంటే నా అనాలిసిస్, ఐ మే బి రాంగ్, నాకు తెలీదు, బట్ టైమ్లెస్ మ్యూజిక్ చాలా వరకు చేయగలగడానికి కారణం ఏంటంటే మనసుతో చేశాను కాబట్టి అని నా ఫీలింగ్. సార్, మీ సినిమా జర్నీ మాట్లాడే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. లైఫ్లో ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారా మీరు? ఏ ఇంటర్వ్యూలో ఎవరు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగలేదు, ఎక్కడ మీరు దీనికి సమాధానం చెప్పలేదు. బట్ నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది, ఓ మంచి లవ్ ఫెయిల్యూర్ మీ జీవితంలో ఉంది అనిపిస్తుంది. లేదబ్బా అన్నట్టు ఫ్రాంక్గా లేదు. అంటే చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉండొచ్చేమో కానీ లవ్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే నాకెవరు ప్రపోజ్ చేయలేదు, నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అంటే ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే అందంగా ఉంది అనే అలా అంతవరకే తప్పితే ఈ అమ్మాయితో ప్రేమలో పడాలి, ఈ అమ్మాయితో ముందుకు నడవాలి అలాంటి ధైర్యం నేను ఎప్పుడు చేయలేదు. అవతల వాళ్ళు కూడా ఎవరు నాతో ధైర్యం చేయలేదు. అందుకు అలాంటి స్టోరీలు ఏమి లేవు. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై వైఫ్. అండ్ పెళ్లి చేసుకున్నాక ఐ హ్యావ్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ నాతో, నా వైఫ్తో. బట్ మీ డౌట్ కారణం నాకు తెలుసు. ఏంటంటే ఇంత మంచి లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకే వస్తాయని. బట్ నేనేమంటానంటే
అలాగా ఆ, మన మూడ్స్ని మన ప్రొఫెషనల్ని కలపకూడదు అంటాను నేను. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఒక చావు మీద ఒక సాంగ్ చేయండి అంటే చచ్చిపోవాలా? చచ్చిపోతేనే ఆ సాంగ్ తాలూకా ఎసెన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ బతికొచ్చి చావు మీద సాంగ్ చేయాలంటే అవ్వదు కదా. సార్. అలాగే లవ్ సాంగ్ చేయాలి అంటే లవ్లోని ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, లవ్లో పడాల్సిన అవసరం లేదు. ఉమ్, మనం చేసే వర్క్ మీద లవ్లో పడితే చాలు. సార్. నాకు నా వర్క్ మీద ఉన్నంత లవ్ నాకు తెలిసి నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, నాకన్నా ఎవరికి ఉండదని. ఉమ్, ఎంతంటే నేను పెళ్లి చేసుకునే ముందు నా వైఫ్కి నేను చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ మై సెకండ్ వైఫ్. ఉమ్, నేను ఆల్రెడీ నా వర్క్కి పెళ్లి చేసేసుకున్నాను ఓకే. అని చెప్పా. అది తన మైండ్లో ఎంత పడిపోయిందంటే నా వైఫ్కి, తను ఎంత ఇంపార్టెంట్ కాల్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, తను కాల్ చేసినప్పుడు నేను వర్క్లో ఉన్నానంటే టప్మని పెట్టేస్తాను. ఉమ్, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ వైఫ్తో ఉన్నాడు. ఫస్ట్ వైఫ్తో డిస్టర్బ్ చేయకూడదు. అండ్ అందుకు నా వైఫ్ అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. సార్. ఎందుకంటే షీ రెస్పెక్ట్స్ మీ ఫర్ మై వర్క్. నేనేమంటానంటే, నాకు నా వర్క్ మీద ఎంత ప్రేమ అంటే, నాకు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్ని 100% డీకోడ్ చేసి నేను మ్యూజిక్ ఫామ్లో ఎలా ఇవ్వాలనే దాని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వను. సార్. అంత ఇష్టం నాకు వర్క్ మీద, అంత లవ్ నాకు వర్క్ అంటే. అందుకు ఆ వర్క్ని అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఆ సిచ్యువేషన్కి నేను అడాప్ట్ చేసుకుని దాన్ని మ్యూజిక్ ఫామ్లో టీకోడ్ చేయగలను. సార్. అది దానికి నా లైఫ్లో వచ్చిన ఎమోషన్స్తో సంబంధం లేదు. ఓకే. సార్, యాక్చువల్గా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ముందు, అంటే మొదటి అవకాశం వచ్చే ముందు మీ ట్రావెల్ అంతా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వాటిని ప్రస్తావించలేదు. చక్రి గారితో కలిసి మీరు కొన్ని ఆల్బమ్స్ చేశారు, చక్రి గారు విడిగా చేశారు, మీరు చేశారు, కలిసి చేశారు, త్రివిక్రమ్ గారితో కలిసి చేశారు, ఆయన లిరిక్ రైటర్గా, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఎంతో ప్రయాణం ఉంది. అయితే నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు, అందరికీ తెలుసు అది. అయితే మొదటి అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏమీ ఆలోచించరు. లాయల్టీ, నమ్మకం, నిజం అబద్ధం, న్యాయం అన్యాయం ఏం ఆలోచించరు. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి మొదటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. కానీ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫైనల్ అయ్యారు, ట్యూన్స్ చేశారు, ఆల్మోస్ట్ మీ చేతిలోనే సినిమా ఉంది. ఇంకా చంద్రసిద్ధార్థ్ గారు ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయారన్న ఒకే ఒక్క కారణంతో మేబీ ఆయనే మీకు ఆ ఛాన్స్ ఇప్పించి ఉండొచ్చు. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లాయల్టీ, దీనికి ఒక్కదానికే కట్టుబడి ఉన్నారా? కెరీర్ కంటే లాయల్టీ ఎక్కువ అనుకున్నారు అప్పుడు? అంటే ఎథిక్స్ లేకుండా మనం బతికితే డౌన్ ది లైన్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎథికల్గా తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ రోజే చచ్చిపోవాలి మనం. నా పర్సనల్ ఫీలింగ్ అది. అందుకు నేను ఎథికల్గా ఎక్కడ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఉంటాను. అక్కడ చందు గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన వల్ల నాకు అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మీ సినిమాలో మ్యూజిక్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడగలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వరకు కూడా ఏ సినిమాకు నేను అడగలేదు నా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం. తెలుసు సార్. చందు గారికి కూడా నేను ఎప్పుడు అడగలేదు. బట్ మేము ఎంత ఫ్రెండ్స్ అంటే, నేను చేసే ఫస్ట్ సినిమాకి బై డిఫాల్ట్ ఆర్పి మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన ఫిక్స్ అయ్యారు. అలాగే ఆయన సినిమాలో నన్ను పెట్టుకున్నారు. ఆ సినిమా రికార్డింగ్ కంప్లీట్ అంతా అయింది. అక్కడ ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, ఆయన బయటకు వచ్చారు. ఆబ్వియస్గా ఆయనతో పాటు నేను బయటికి రావాలి. ఆయన పక్కకి ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు. నాకు ఈ సినిమా ఇంపార్టెంట్ అనుకుని కనుక నేను ఆ సినిమా చేసి ఉంటే నా లైఫ్లో నేను ఎట్టి పరిస్థితిలో చందు గారికి మొహం చూపించుకునేవాడిని కాదు. అలాంటి స్థితి నాకు రాకూడదు. ఆయన అడిగారా మిమ్మల్ని, ఆర్పి నువ్వు కూడా బయటికి రమ్మని? మీరే వెళ్ళారు కదా? లేదు, నా అంతటి నేను వచ్చాను. ఆయన ఒక సందర్భంలో మీకు అనిపిస్తే చేయండి ఏముంది అన్నారు. అంటే ఆయన చాలా మంచి మనిషి కాబట్టి ఆయన పెద్ద మనసుతో ఆ మాట అన్నారు. అనిపిస్తే అనేది అనిపించే ప్రసక్తే లేదు. ఎందుకంటే అవర్ ఫ్రెండ్షిప్ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ద ప్రాజెక్ట్ దట్ వీఆర్ డూయింగ్. ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తాయి పోతాయి, కానీ ఓ మనిషి పోతే మనిషిని మనం వదులుకోలేం కదా. మీరు ఆ సినిమాకి ఫైనల్ అయినప్పుడే ఆ సినిమా పేరు అవునంటూ కాదు, అవునంటూ కాదంటూ అయితే కథమకం స్వయంవరమేనా? స్వయంవరం. కథ మారలేదు, టైటిలే మారింది. టైటిల్ మారి. ఏం సార్, ఎక్కడ గ్యాప్ వచ్చింది ఆ సినిమాలో? ఎందుకు డైరెక్టర్ మారాల్సి వచ్చింది? అదేదో అంటే 2 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ ది ప్రొడక్షన్ మెంబర్ అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్స్లో ఒక అతను వచ్చి
డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద ఏదో కొంచెం హార్ష్గా బిహేవ్ చేశానని నేను లేను ఆ సిచ్యువేషన్ కాబట్టి నేను చెప్పడం కరెక్ట్ కాదు. అది చందు గారికి నచ్చలేదు మా డిపార్ట్మెంట్ మీద వాడు అరడానికి అని. అప్పుడు ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వాడు అరిస్తే తప్పే ఉంది అన్నట్టు అతన్ని సపోర్ట్ చేయడం ఏదో జరిగింది. అది వాళ్ళ మధ్యలో చిన్న మనస్పర్ధలు వచ్చాయి. నీకోసం సినిమాకి నాకు తెలిసినంత వరకు 0 బడ్జెట్, అస్సలు డబ్బులు లేకుండా తెరకెక్కిన సినిమా అది. చాలా మినిమం డబ్బులు. అంటే స్టార్స్ని ఆ సినిమాలో వర్క్ చేసిన స్టార్స్ అನ್ನು ఇప్పుడు వాళ్ళు స్టార్స్ కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ, సినిమాటోగ్రాఫర్ కానీ కనీసం వాళ్ళకి వెహికల్స్ పెట్టే స్తోమత కూడా లేదు ఆ సినిమాకి. అలాంటి సినిమాకి మీకు ఛాన్స్ వచ్చింది, అద్భుతమైన సంగీతం ఇచ్చారు, కమర్షియల్గా పే చేశారా మీకు నీకోసంకి? నాకు ఫ్రాంక్గా అంటే ప్రొడ్యూసర్లు తిట్టుకుంటున్నామో నాకు రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు నీకోసంకి. అంటే ఫస్ట్ సినిమా కాబట్టి నేను ఓకే వచ్చిందిగా చాలు అనే దీంతోనే ఉన్నాను. బట్ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫర్ ష్యూర్. యాక్చువల్గా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. సార్ తనది ఆ సినిమాలో కొంటె బాపు పాట ఉంది కదా, ఆ పాట దేవి చేసింది. సార్ మిగతా పాటలు నేను చేశాను. అయితే దేవి చెన్నైలో ఉంటాడు కాబట్టి దేవి కోసం చెన్నై వెళ్ళి యాక్చువల్లీ అది దేవి ఓకే అయ్యి సినిమా కొంత షూట్ అయ్యేంత వరకు ప్రొడ్యూసర్స్ వేరే. సార్ ఆ ప్రొడ్యూసర్స్ చేతులు ఎత్తేసిన తర్వాత వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ మూవ్ చేయాలి. ఇప్పుడు డైరెక్టర్ చెన్నై వెళ్ళాలన్నా అది కూడా ఖర్చే. మ్యూజిక్ అప్పట్లో వాట్సాప్లో అవి లేవు. కరెక్ట్, ఆ సినిమా పరిస్థితి అట్టాగే ఉండేది. అది అది అందుకు ఇంకా లోకల్గా చేయాలి అనే దీనిలో అప్పుడు ఈ అవునంటూ కాదంటూ చేసిన 2 ట్యూన్లు తీసుకుని వాళ్ళు వైజాగ్ వెళ్ళి షూట్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఈ సినిమాకి నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వి, అందరికి నచ్చింది అని. అప్పటి వరకు నాకు తెలియదు నేను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అని. 2 సాంగ్లు షూట్ అయిన తర్వాత నాకు తెలిసింది నేను మ్యూజిక్ డైరెక్టర్ అని. ఆ తర్వాత ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ చేయాలి అంటే అప్పుడు శ్రీనివాసులు గారు అంటే గంటా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు, సినిమా టైటిల్ నీకోసం అని చెప్పగానే నాకు మనసులో మెదిలిన పాట నీకోసం టైటిల్ సాంగ్. అప్పుడు శ్రీనివాసులు గారిని కలిసి ఇలాగ నీకోసం టైటిల్కి నేను ఒక సాంగ్ ట్యూన్ చెప్తాను అని అంటే ట్యూన్ వినిపించాను, ఆయనకు బాగా నచ్చింది. అక్కడ నుంచి వీ ట్రావెల్డ్. అసలు ఒక్కసారి అది హమ్ చేస్తారా నీకోసం సాంగ్? నీకోసం 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 ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు, నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది, నీకోసం నీకోసం. సాహితీ గారు రాశారు సాహిత్యం.